మగాడంటే మీకేం గుర్తొస్తుంది? వేలడంత పొగరు, ఇంకా వంశాన్ని వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేటోడు. అది తాగుదామా ఇంకా? దివాకర్పేట ఎస్ఐ భవభూతి ఎక్కడా? ఆడదేవుళ్ళని ఆడవాళ్ళని ఏం అడుక్కోనక్కర్లేదు, మగవాడిని అనుసరించాలి. వంశాలైనా ఆస్తులైనా ఆడవాళ్ళైనా Just kidding. మంచి సినిమాలు ఏం లేవు, బోర్ కొడుతుంది. ఏం చూస్తావురా సినిమాల్లో? కథలేగా, నేను చెప్తాలే మంచి కథ. నీకమ్మకే కథలు చెప్పడం రాదు, ఇంకా నాకేం చెప్తావు? అందుకే నువ్వు బోరింగ్. నేను టీవీ చూస్తా. మా లైఫ్ లో మాకు బోరు కొడుతున్నాయి, మా రాజును మార్చాల్సిందే. మధ్యలో నేనేం చేశాను రా? అందరం చాకరీ చేద్దామయ్యా. ఒకడు ఏ పని చేస్తే మనం కూడా అదే పని చేద్దాం. గొర్రె మందల్లాగా భలేగా ఉండొచ్చు. ఐషా కథలు చెప్పుకుందాం. కథలా? కథలంటే జంతువుల్ని ఇబ్బంది పెట్టలేదు, కంప్యూటర్లు చేసినాం. కథలంటే అందరు అనంగా మన కాడికి వచ్చినాయి, లేదా మన కాడ నుంచి పోయినాయి. మచ్చుకు రానున్న రోజుల్లా ఆడి కొంగలో బయట పోతాయి, మో కొంగలో ఇంట్లోనే ఉంటాయి. అవ్వా, నీ కథ పేరేందో తెలుసునా? నీ ఇంటి పేరే ఆడంగి కొంగ. మరి నా కథ పేరు? అది నీ ఇంటి పేరే పునిలింగం ఏనుగు. మా కథలు సరే, నీకేం కథలు లేవా? నాకు ఒక అంశమే ఉంది. వంశం అంటే ఒకరితో ఒకడు పట్టుకుంటే ఆడితో ఇంకోటి పట్టుకుంటే గదే అంశం అంటారు. గొప్పే, తోకలు పట్టుకుంటూ ఈకలు పీక్కుంటున్నా. మీ కథ పేరేంటో? చాలా జోకులున్న అంశం పేరు. అదే ఏంటా పేరు? గదే మా ఇంటి పేరు. అదే ఏంటా పేరు? గదే ఈ కథ పేరు. అక్క, ఇది మన కథేనా? ఏయ్, అదేదో నేను ఉత్తుతో చెప్పిన, మనకెందుకు, మనసులకు కావాలే కథలు. మరి ఇది ఎవరి కథ? మాది, మగవాడిది. మగవాడి ఉనికిని నిలబెట్టిన మా స్వాగనిక వంశానిది. కరిబెద్ గిరిబెద్